హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని మనమైతే వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మనకు డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ అనేది ఒక ప్రధానమైన మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ అని ఇచ్చారు, త్వరగా తేల్చాలని అభ్యర్థుల డిమాండ్ అని ఇచ్చారు. రైట్, ఒకసారి దీంట్లో ఆర్టికల్ వచ్చిన విషయాన్ని ఒకసారి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఫైనల్కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇక వారం క్రితమే ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులకు అడిగినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ని ఎన్సీఆర్టీ అధికారులకు పంపించాం, వారు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. కాబట్టి మేము ఫైనల్ కీ ప్రకారమే ఆ యొక్క జిఆర్ఎల్ అనేది తయారు చేస్తున్నామని ఒక వారం రోజుల క్రితము విద్యాశాఖ అధికారులు అనేది చెప్పడం అనేది జరిగింది. గమనించండి, ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితాపై సైతం విడుదల కాలేదు. రైట్, జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల కాకపోవడం ముఖ్య రీజన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో సీఎంఓకి పంపడం జరిగింది. సీఎంఓ నుండి పర్మిషన్ రాగానే వీరు ఆ యొక్క జిఆర్ఎల్ అనేది విడుదల చేయబోతారు. సో అప్పటి వరకు జిఆర్ఎల్ అనేది రాదు. 6న పాఠశాల విద్యాశాఖ ఫైనల్కి విడుదల చేసింది. 210కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. సో అక్కడ అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారులకు ముందుంచారు. అంటే ఫైనల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవి ఉన్నాయో విత్ ప్రూఫ్తో సహా వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎన్సీఆర్టీ పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. డిఎస్సి మార్కులు, టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్లోడింగ్ సవరణ విద్యాశాఖకు అవకాశం ఇవ్వగా దీంట్లో పలు తప్పిదాలు వెలుగు చూశాయి. సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవే ప్రత్యక్షమయ్యాయి. తర్వాత అవన్నీ అప్డేట్ కావడం అయితే జరిగాయి. గమనించండి, ఇక ఒక సబ్జెక్టు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు కూడా కొన్ని వచ్చాయి, కానీ అవన్నీ మరి సెట్ కావడం అనేది జరిగింది. దీంట్లో అది గమనించే ప్రయత్నం చేయండి. ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ నిపుణుల అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులను సమర్పించినట్టు తెలిసింది. వీరు పంపించారు, అక్కడ నుండి రెస్పాండ్ రాలేదు. వీరు ఫైనల్ కీ ప్రకారమే జిఆర్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నామని చెప్పడం జరిగింది 1 వీక్ క్రితమే. లేక ఇప్పటికే ప్రకటించిన తుది కీ ప్రకారమే నడుచుకోవాలన్న విషయంలో విద్యాశాఖ ఏది తేల్చుకోవడం లేకపోతున్నది. దీంతో ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సో వీరు కొనసాగుతుందేమో, దానికోసమే లేట్ అవుతుందేమో అంటున్నారు. కానీ సో లేట్ అయ్యేది మాత్రము ఈ యొక్క సీఎంఓ ఆఫీస్ నుండి పర్మిషన్ రాకపోవడం ద్వారా వీటిని డిలే అయితే చేస్తున్నారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు. రైట్, ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఆందోళనలో లక్షలాది అభ్యర్థులు ఉన్నారు. డిఎస్సి ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. ఫైనల్కి విడుదల చేసి 20 రోజులు దాటినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడం ఆందోళనకరం. ఫైనల్కి తప్పులపై క్లారిటీ ఇవ్వకపోవడం లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే జిఆర్ఎల్ను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. రైట్, తప్పకుండా ఫస్ట్ అయితే జిఆర్ఎల్ని విడుదల చేయాలి. వారు ఫైనల్కిని రివైజ్డ్ చేస్తారా లేకుంటే అదే ఫైనల్కి ఇస్తారా? ఫస్ట్ అయితే ఒక జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేసినట్లయితే చాలామంది అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. జాబ్ వస్తుందా లేదా అనేది చూసుకున్న తర్వాత మిగతా నెక్స్ట్ డిఎస్సి కోసం కావచ్చు, నెక్స్ట్ మిగతా నోటిఫికేషన్ కోసం కావచ్చు చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సీఎంఓ నుండి పర్మిషన్ రాగానే ఇస్తాము, ఈ వారంలోనే ఇస్తామనే మాట కూడా నిన్న వెళ్ళిన టీచర్స్ యూనియన్స్ వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరిలో మరో డిఎస్సి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, కొందరేమో స్లాష్ ఆశ్చర్యార్థక గుర్తు ఇచ్చారు. రైట్, ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉంటుందా ఉండదా అనేది దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్వశ్చన్ మార్క్ తోటి కొందరు రాస్తారు, ఆశ్చర్యార్థక గుర్తుతోటి కొందరు రాస్తారు. ఈ విరామ చిహ్నాలతోటి మనము న్యూస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు, నవంబర్లో టెట్ నోటిఫికేషన్. ఇక్కడ మరో డిఎస్సి వేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు అయితే చేస్తుంది. రైట్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే
రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తామని దీంట్లో ఆర్టికల్ రాశారు. పైన అయితే ఆశ్చర్యార్థ గుర్తు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తయి ప్రైమరీకి వచ్చింది. సో ఇది సంబంధించిన విషయాలు మనకు ఆల్రెడీ తెలిసినటువంటిదే. సో దాన్ని వదిలేయండి. రైట్, ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం కొత్తగా ఉన్న విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1:30 ప్రకారము స్టూడెంట్ రేషియో ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో ఒక 1:16 రేషియో ఉందని చెప్తున్నారు. రైట్, రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే అధికారంలో వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు అయితే మొదలుపెట్టింది. దీన్ని అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించాలని వారైతే చెప్తున్నారు. ఇక్కడికే ప్రభుత్వ పెద్దలు 5,000 పోస్టులతో డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు డిప్యూటీ సీఎం. 5,000 లేదా 6,000 అని. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించేందుకు సర్కార్ అయితే కసరత్తు అయితే చేస్తుంది. డిఎస్సి 2025 టీచర్లను తీసుకోవాలని భావిస్తుంది. రైట్, ఇక్కడ నవంబర్లో టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్టుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పాటు ప్రిపరేషన్కు 3 నెలల సమయం అయితే ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. టెట్ ఎగ్జామ్ అయితే టైంకి వస్తుంది మిత్రమా. టెట్ ఎగ్జామ్ నవంబర్లోనే ఉంటుంది. ఎగ్జామ్ జనవరిలో జరగడం అనేది జరుగుతుంది. గమనించే ప్రయత్నించండి. ఇక డిఎస్సి విషయం వచ్చేసరికి వారు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ పెడదామనేసి. చూద్దాం. మరి ఇప్పటి వరకు అయితే వేకెన్సీస్ అయితే వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు అంతా వర్క్ అడ్జస్ట్మెంట్, అదేవిధంగా కొత్త రిక్రూట్మెంట్ అవ్వాల్సి కూడా ఉంది. సో కొత్త రిక్రూట్మెంట్ అయితే తప్ప వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది, ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లారిటీ రాదు. సో కాబట్టి దానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. సో దానికి సమయం పట్టదా అంటే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంప్లీట్ కావాలి. ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రజెంట్ ఉన్న డిఎస్సి రిక్రూట్మెంట్ ఫాస్ట్గా కంప్లీట్ అయితే తప్ప మనకు నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన క్లారిటీ అనేది వస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మళ్ళీ మనకు డిఎస్సి 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. దాదాపుగా వీళ్ళు 2,367 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ పోలు, అంటే 2,367 మంది పోస్టులు అనేటివి ఫిల్ అయినట్టే. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో ఈ పోస్టులు అనేటివి ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది. గమనించే ప్రయత్నం కూడా చేయండి. రైట్, ఈ నెల 20 నుంచి ఆ అభ్యర్థులకైతే వెరిఫికేషన్ ఉంది. సో ఇది వీరి సెలెక్షన్ లిస్ట్ అనేది వారు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో పెట్టనున్నట్లు చెప్పారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు కదా, సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు వెబ్సైట్లో లిస్ట్ పెడతారు. ఒకటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఆ లిస్టు ప్రకారము ఉద్యోగంలో చేరేందుకు అనుమతి ఇస్తూ ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది. దీన్ని నింపి ఉమ్మడి డిఓ ఆఫీస్లో సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఓల్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి. 2008 డిఎస్సికి సంబంధించిన రైట్ 2008 డిఎస్సి యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది ఈరోజు వెబ్సైట్లోకి అందుబాటులో అయితే రాబోతుంది. గమనించే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.